అందరికీ నమస్కారముల్లో. అట్టిగా చేపాయి అడిగితే ఈ సమాజంలో ఎవ్వరూ పైసలు ఇయ్యరు. కానీ గ్యారంటీ లేకుండా, షూరిటీ లేకుండా మనకేమన్నా పైసలు దొరుకుతున్నాయి అంటే అది ఆధార్ కార్డు మీద 10,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు. మీరు నమ్మితే ఈ వీడియో మొత్తం చూడుర్రి, లేకపోతే లేదు. ఇక నేను దీని గురించి పూర్తిగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ వీడియోని అయితే చూపించబోతా ఉన్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే చదువుకోవచ్చు కూడా. ఆధార్ కార్డు పైన 10,000 లోన్ ఇలా దరఖాస్తు చేసుకుంటే నేరుగా అకౌంట్లోకి వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే ఆధార్ కార్డు సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్, అలాగే ఫైనాన్షియల్ కంపెనీ, ఫిన్టెక్ ప్లాట్ఫారం యాప్ లేదా అధికారిక వెబ్సైట్ సంప్రదించాలి. అది కాకుండా ఇంకా మనకు వేరే రూట్లు కూడా ఉన్నాయి. ఏవైతే మనకు గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయో, ఎస్బీఐ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, ఇట్లాంటి బ్యాంకులు. ఇప్పుడు చూడు, నేను అన్న చూడు, మీకు 5 లక్షల లోన్ అంటే నమ్మరు కొంతమంది. ఆధార్ కార్డు ఉంటే 5 లక్షల లోను అప్లై చేసుకోవాలంటే ఎలా చూసిండ్రు కదా. ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చూపించిన. ఆధార్ కార్డు ఉంటే చాలు, మీరు ఇన్స్మార్ట్గా 5 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఎలాంటి ఆస్తులు తనఖా పెట్టవలసిన అవసరం లేదు. దేశంలోని చాలా బ్యాంకులు ఇలా ఇన్స్టాంప్ పర్సనల్ లోన్స్ అందిస్తున్నారు. ఇది పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. మరి ఈ పర్సనల్ లోన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకుందాం. 5 లక్షల గురించి అంటే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రము 10,000 గురించి ఎలా లోన్ పొందాలి, 24 గంటల్లో 10,000 రూపాయలు మన బ్యాంకు ఖాతాలో ఎలా జమ అవుతాయి, దానికి ఎలాంటి షూరిటీ లేకుండా ఓన్లీ ఆధార్ కార్డు మీద కూడా ఎలా ఇవ్వబోతా ఉన్నారు, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ టు యువర్ కామెంట్. అందరూ కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ముందుగాల మనకు 10,000 రూపాయలు కాదు కదా, 500 రూపాయలు అంటే ఇచ్చే వాళ్ళు లేరు. కానీ 10,000 రూపాయల కోసం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకసారి మనము తెలుసుకుంటే, ఆధార్ కార్డు రుణం. ఆధార్ కార్డు పైన 10,000 రుణాన్ని వ్యక్తిగత రుణం అంటారు. సాధారణంగా వ్యక్తిగత రుణం కోసం ఆధార్ కార్డుతో పాటు ఇతర పత్రాలు ఏవి అవసరం లేదు. అంటే వాస్తవానికైతే ఏ లోన్కైనా ఆధార్ కార్డే కాకుండా గోల్డో, లేకపోతే భూమి పట్టా పాస్బుక్కో, ఇంటి డాక్యుమెంట్సో, లేకపోతే మన ఫ్లాట్ డాక్యుమెంట్సో, లేకపోతే ఇంకా ఏదైనా మనము తనఖా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఈ ఆధార్ కార్డులో గుర్తింపు కోసం మాత్రమే అడుగుతారు. కానీ 10,000 తక్షణమే మీ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. మీరు పాన్ కార్డును ఉపయోగిస్తే మీరు అధిక రుణం కూడా మొత్తాన్ని కూడా పొందవచ్చు. ఒకవేళ ఆధార్ కార్డుతో పాన్ కార్డును కూడా ఉపయోగిస్తే ఇప్పుడు మనం అనుకున్నటువంటి 5 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 1,00,000 రూపాయలు, 70,000, 50,000 ఇలా పొందవచ్చు. ఇగో ఆధార్ కార్డుపై రుణం ఎవరిస్తారు? చాలా తక్కువ ప్రభుత్వ బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డు ఉపయోగిస్తే ప్రైవేట్ బ్యాంకులు సులభంగా వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. మీకు పాన్ కార్డు లేకపోతే మీరు ఆధార్ కార్డు సహాయంతో ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, ఫిన్టెక్ ప్లాట్ఫారం నుండి వ్యక్తిగత రుణాలు పొందవచ్చు. అంటే పాన్ కార్డు ఉంటేనేమో మనం దాని మీద కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. లేదు పాన్ కార్డు లేకపోతే ఇక్కడ మనకు ఓన్లీ ఆధార్ కార్డు మీద 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇది మీకు తెలియకపోతే పూర్తిగా తెలుసుకోండి. అలాగే మనకు సంబంధించి ఎక్కడ కూడా ఏ బ్యాంకులో కూడా పంట లోను, క్రాప్ లోను, గోల్డ్ లోను, హౌస్ లోను
ఇలా లోన్లు ఉంటాయి. కానీ ఆధార్ కార్డు మీద ఇవ్వడం అనేది ఇది మనకు కరోనా టైంలో నరేంద్ర మోడీ పెట్టినటువంటి అరుదైన అవకాశం. దీన్ని చాలామంది పొందుతూ ఉన్నారు, తెలిసిన వారు మాత్రమే. మరి తెలియని వారు ఏమీ పొందడం లేదు. తెలియని వారి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ యొక్క పథకాన్ని అయితే అప్పుడు కరోనా టైంలో 2019-20లో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో చాలామంది కూడా అప్లై చేసుకున్నారు, పొందుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. ఎలా దరఖాస్తు చేయాలి? మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే మీరు మీ ఆధార్ కార్డు సహాయంతో దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దానిలో మీరు ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిన్టెక్ ఫారంను యాప్ లేదా అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి. ఆధార్ కార్డుతో పాటు అవసరమైన వివరాలను అందించడము ద్వారా మీకు సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. అంటే ఆధార్ కార్డు మనకుంది, ఆధార్ కార్డు ఉంది కానీ దాని మీద మనం ఎక్కడ ఉంటున్నాము, ఏం పని చేస్తున్నాము, ఏదైనా వ్యాపారం కోసమా, దేనికోసం మనము 10,000 రూపాయలతోటి లోన్ స్టార్ట్ చేస్తే తర్వాత మనకు ఈ 10,000 మెల్లిమెల్లిగా 1,00,000 రూపాయల లోన్గా మారే అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి తెలియని సీక్రెట్. 10,000 లోన్ పొందినామనుకో అంటే మనం తొందరగా కట్టేసుకున్న తర్వాత ఒకవేళ మనకు సంపూర్ణంగా లోన్ కట్టేసాం, అది కూడా కరెక్ట్ టైంలో, మళ్ళా మనకు 20,000 రూపాయలు, 20,000 లోన్ కూడా కరెక్ట్గా నువ్వు తీసుకున్న టైంకి కట్టేసాం. తర్వాత డబుల్ 40,000 రూపాయలు, ఈ రకంగా 40,000 తీసుకున్న తర్వాత 80,000, ఈ రకంగా. ప్రస్తుతం చాలామంది బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. తమ అవసరాన్ని బట్టి అవసరమైన మేరకు వివిధ రకాల లోన్లు తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఎక్కువ ఆదరణ పొందుతోంది మాత్రం వ్యక్తిగత రుణాలే. ఇలాంటి గ్యారంటీలు లేకుండానే ఈ లోన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు. అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు వీటిని వెంటనే ఎంచుకుంటారు పబ్లిక్. పెళ్ళిళ్ళు, ఇంటి ఆధునిక అవసరాల కోసం, చదువుల వంటి వాటి కోసం ఉపయోగించుకుంటారు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసే బ్యాంకులు కేవైసీ అంటూ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం అంటూ ఇంకా చాలా అడుగుతుంది. కానీ మనకు ఆధార్ కార్డుతో చేసేటప్పుడు మాత్రం ఆధార్ కార్డు మీద లోన్ తీసుకుంటే ఓన్లీ మనకు సంబంధించినటువంటి మీరు ఏ అవసరం కోసం లోన్ తీసుకుంటున్నారు, అలాగే ఎప్పుడు డేటు అనేది చెప్తారో ఆ డేట్ లోపల కట్టాలని చెప్తారు. దీనికి సంబంధించిన తప్పితే ఇంకా వేరే వివరాలు ఏవి అడగరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆధార్ కార్డు లోన్ గురించి పూర్తిగా ఒకసారి తెలుసుకోండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేదంటే గవర్నమెంట్ బ్యాంకుల్లోకి వెళ్ళి అడిగినా దీని గురించి అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది తెలవడం జరుగుద్ది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలామంది ఆధార్ కార్డు లోన్స్ పొందిన వారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నా మీకు వివరాలు అనేవి పూర్తిగా తెలుస్తాయి.